హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్లాక్ స్టూడెంట్. సో బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా మనం మాట్లాడుకున్నాం. సో తనుజ ఎందుకు ఓడిపోయింది అనేది డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో యాక్చువల్గా తనుజ డౌన్ఫాల్ అనేది ఏమంటారు, పేరెంట్స్ వీక్, ఫ్యామిలీ వీక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఫ్యామిలీ వీక్లో ఎప్పుడైతే కళ్యాణ్ పడాలా వాళ్ళ పేరెంట్స్ కానీ లేకుంటే డిమాండ్ పవన్ వాళ్ళ పేరెంట్స్ కానీ చూసిన తర్వాత కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ రావటం వల్ల వాళ్ళకి అక్కడ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అంతకుముందు తనుజాకి 40,000 ఉండే, 40% ఉండే ఓట్స్, కళ్యాణ్కి 20% ఉండేది. చిన్నగా రైజ్ అవుతూ వచ్చాడు. ఆ తర్వాత టికెట్ టు ఫినాలి కళ్యాణ్ విన్ అవటం, ఫస్ట్ ఫైనలిస్ట్ అవటం. సో ఆ గేమ్స్ అవన్నీ పుష్ చేసింది తన్ని. అట్ ద సేమ్ టైం డ్రామా వర్కౌట్ అవ్వలేదు తనుజాకి ఆ తర్వాత. సో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు తనుజా గేమ్ చూసుకుంటే ఒక కంటెంట్ క్రియేటింగ్, ఒక డ్రామా, ఒక బాండింగ్స్, ఒక రిలేషన్స్, సో ఇలా జరిగిందనమాట. సో అవన్నీ ఒక పాయింట్స్ రైజ్ చేయటం తను చాలా స్మార్ట్. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా స్మార్ట్గా పాయింట్స్ పెడుతుంటారు. సో ఇంకా పాయింట్ స్కోప్స్ లేవు, అయిపోతుంది కాబట్టి సీజన్ తర్వాత అంత స్కోప్ లేదు. సో తన స్క్రీన్ ప్లేస్ చిన్నగా తగ్గుతుంది, యువతల వాళ్ళకేమో సింపతి పెరిగింది. సో అదొక రీజన్ అనమాట తనుజ ఓడిపోవడానికి. ఇంక లాస్ట్ వీక్లో అనూహ్యంగా డీమాన్ పవన్కి మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. డీమాన్ పవన్ బాగా పెరిగాడు. సో ఆ ఓట్స్ అనేది, తనుజ ఓట్స్ అనేది ఒక న్యూట్రల్ ఆడియన్స్కి సో స్లైట్లీ బెండ్ టువర్డ్స్ డీమాన్ పవన్. ఆ ఓట్స్ అనేవి ఇమాన్యుయల్ ఓట్స్ కానీ తనుజ ఓట్స్ కానీ డీమాన్ పవన్కి వెళ్ళటం వల్ల సో కళ్యాణ్ పడవలకి ఇంకొంచెం ఈజీ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. Those are the two. Otherwise, Tanuja is also very good. Just miss అయింది లేడీ విన్నర్. చూద్దాం నెక్స్ట్ సీజన్లో మేబీ లేడీ విన్నర్ అవుతారేమో. ఓకే, సీ యూ.